ఈరోజు బాయిల్ ఎగ్ కర్రీ చేస్తున్నా. అదెట్లా చేస్తానో చూపిస్తాను. లెట్స్ గో. టమాటా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. వాటిని కట్ చేసుకోవాలి. నేను 5 గుడ్లు తీసుకుంటున్నాను. ఎగ్స్ను వాటర్లో వేసుకొని ఉప్పు వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని వాటిని ఎగ్స్ను స్టవ్ పెట్టి ఉడికిన దగ్గర దింపుకొని చల్ల నీళ్ళల్లో వేయాలి. వేసి ఆ పొట్టును తీసేయాలి. అన్నిటికి పొట్టు తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బోన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. గుడ్ల మీద పసుపు వేసుకొని నూనెలు వేయాలి. ఇప్పుడు కాగిన నీళ్ళలో ఎగ్స్ను బాగా వేపుకోవాలి. అవి మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా కాలేంత వరకు వాటిని వేపుకోవాలి. అవి కింద ఒకటే సైడ్ మాడకుండా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని కొంచెం ఆయిల్ పైనుంచి పోసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. కాసేపు అయినాక కారం వేసుకొని అక్కడిక్కడ తిప్పి అవి బాగా కాలేంత వరకు స్టవ్ను పెద్దగా చిన్నగా తిప్పుకుంటూ చేయాలి. అవి బాగా కాలుతున్నాయి. కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. టాస్క్లకు ఇప్పుడు మిగతా 2 గుడ్లు మళ్ళీ వేపుకోవాలి. అన్నీ ఒకతోటి వేసి మళ్ళీ ఒకసారి మొత్తం అన్నీ కాలేటట్టు చూసుకోవాలి. వాటి మీద అప్పుడప్పుడు ఆయిల్ పోస్తుండాలి. ఎందుకంటే కిందనే కాలకుండా పైన కూడా కాలేటట్టు. ఇప్పుడు అన్నిటిని తీసుకొని మళ్ళీ ఒక దాంట్లో వేసుకొని ఆ ఆయిల్ని పాడేయకుండా వాటిలోనే మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా వేగేటట్టు కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ ఎందుకంటే అవి మొత్తం మాడకుండా ఉల్లిగడ్డలకు ఉప్పు మంచిగా వేస్తే అవి మెత్తగా అవుతాయి ఉల్లిగడ్డ. సో అందుకోసం ఉప్పు వేసుకోవాలి. తర్వాత అవి బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మిరపకాయలు వేయాలి. మిరపకాయలు వేసి వాటిని కూడా కలపాలి. అల్లం, తర్వాత పసుపు, వేసుకోవాలి. పసుపు వేసుకొని వాటిని కలపాలి. కలుపుకోవాలి వాటిని బాగా. కాసేపు వేగే దగ్గర వాటికి మూత వేసుకోవాలి. తర్వాత టమాటో వేసుకోవాలి. టమాటో వేసుకొని అవి బాగా కలిసేంత వరకు ఉడికినయాలు మూత పెట్టాలి. చిల్లీ పౌడర్ అంటే కారం పొడి వేసుకోవాలి. ఎవరెంత వేసుకుంటారో అంత వేసుకోండి. మీకు ఎంత కావాలనుకుంటే అంత. తర్వాత ఎమ్మడే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కారం ఒకటేసారి వేయాలి. అప్పుడే మంచి టేస్ట్గా వస్తుంది. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే టమాటా అన్నీ ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేపుకున్న గుడ్లను ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసేయాలి. ఇప్పుడు నేనైతే చికెన్ పొడి వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైన మసాలా వేసుకోవాలనిపిస్తే వేసుకోండి.
వేసుకోకుండా బాగానే ఉంటుంది, కానీ నేను చికెన్ పొడి వేసుకుంటే కొంచెం మంచిగా టేస్ట్ మంచిగా వస్తుందని చికెన్ పొడి వేసుకుంటున్నా. చికెన్ మసాలా పొడి ఒక 2-3 నిమిషాలు అది మరిగే వరకు మూత పెట్టేసుకోవాలి. మూత తీసిన తర్వాత ఈ కలర్లో వస్తుంది. ఈ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మన ఎగ్ కర్రీ అయిపోయినట్టే. మా ఎగ్ కర్రీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కర్రీ తిని ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్.